అలేఖ్య ఆదిత్యతో పాటు కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆదిత్యని పడగొట్టేయాలని అలేఖ్య ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో జీవన అది చూసి అలేఖ్య వయ్యారాలు ఒలగబోయడం చూసి గ్రేట్ చాలా బాగా చేస్తున్నావు అంటూ జీవన సైగలు చేస్తూ ఉంటుంది. మీ ఇద్దరు జోడీ సూపర్గా ఉంది అని చెప్పి జీవన అలేఖ్యతో అంటుంది. ఇక ఆదిత్య అలేఖ్య వాళ్ళిద్దరూ కూడా అలా ఆఫీస్లో వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక అమ్మాయి అయితే లంగావాణి కట్టుకొని సగరం వేసుకొని జడగంటలు పెట్టి వయ్యారాలు వలగబోస్తూ పట్టీలతో అక్కడికి వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న జీవన, అలేఖ్య, ఆదిత్య వీళ్ళ ముగ్గురు కూడా ఎవరు ఇంత ట్రెడిషనల్గా రెడీ అయ్యి మన ఆఫీస్కి వచ్చారు అని చెప్పి అలా వెనక్కి తిరిగి చూస్తారు. చూసేసరికి అక్కడ ఉన్న ఆనందిని చూసి అలేఖ్య, ఆదిత్య, జీవన వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆనంది అలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఆఫీస్కి రావడంతో అది చూసి అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఫిదా అయిపోతాడు. ఇక అది చూసి అలేఖ్య, జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటిది, ఆనంది ఇలాంటి డ్రెస్లో వచ్చిందేంటి, అసలు ఆనంది ఏనా అని చెప్పి జీవన మళ్ళీ ఒక్కసారి కళ్ళు పులుముకొని చూస్తుంది. చూసేసరికి అక్కడ ఉన్న ఆనంది ట్రెడిషనల్ డ్రెస్లో చూసి జీవనకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి, ఆనందికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలాంటి డ్రెస్లో వచ్చింది అని చెప్పి జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న అలేఖ్య అయితే ఆనందిని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇక ఆనంది వయ్యారాలు ఒలగబోస్తూ ఉంటే అది చూసి ఆదిత్య ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆనంది, యూ లుకింగ్ సో గార్జియస్ అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే ఆనంది చాలా సంతోషిస్తుంది. ఇక ఆదిత్య అయితే ఆనందిని చూస్తూ ఉండిపోతాడు. అది చూసి ఆనంది అయితే వయ్యారాలు వలగబోస్తూ వాళ్ళ భర్త దగ్గరకు వెళ్ళి తనతో పాటు కలిసి సరదాగా గిలిగింతలు పెడుతూ తనైతే ఆదిత్యతో సరదాగా ఆడుతూ ఉంటుంది. అది చూసి అలేఖ్య, జీవన వాళ్ళిద్దరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ఆదిత్య అలేఖ్య జీవనాలను చూసి, చూడండి ఒక్కసారైనా మీరు ఇలా ట్రెడిషనల్గా ఉన్నారా, ఆనంది చూడండి ఎంత చక్కగా ఉందో, ఆనంది నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ డ్రెస్లో అని చెప్పి ఆదిత్య ఆనందిని అలేఖ్య, జీవన ముందు పొగుడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఆనంది చాలా సంతోషిస్తుంది.